ఇప్పుడైతే పాన్ ఇండియా రేంజ్లో కల్కి ఫీవర్ అయితే నడుస్తుంది. అయితే మన దర్శకధీరుడు జక్కన్న తన తీయబోయే ఎస్ఎస్ఎంబి 29 పూర్తి ప్లానింగ్ని మార్చేశాడట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జక్కన్న తీసిన త్రిపురాలు విడుదలయ్యి సంవత్సరం గడిచిపోయింది. అయితే హడావుడి లేకుండా మెల్లగానే మహేష్ బాబుతో సినిమా చేయాలని రాజమౌళి ఫిక్స్ అయిపోయాడు. అందుకే కథ కోసం ఏకంగా ఏడాది సమయాన్ని తీసుకున్నాడు రాజమౌళి. ఇటీవలే కథ కూడా లాక్ అయినట్లు కీరవాణి అధికారికంగా ప్రకటించేశారు. అయితే జూలై నెలలో సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ని కూడా ప్రారంభిస్తారని కీరవాణి చెప్పుకొస్తున్నారు. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్లు కూడా ప్రారంభ దశలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల కథ కోసం నటీనటుల ఎంపిక కూడా మొదలు పెట్టేశాడట. మహేష్ బాబు తప్ప ఇంతవరకు హీరోయిన్ కానీ ఇతర నటీనటులు కానీ ఎంపిక విషయంలో ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. మరి ఈ సినిమాలో నటించే ప్రతి నటీనటులను స్క్రీన్ టెస్ట్ పెట్టి వాళ్ళు అందులో సంతృప్తి పరిస్తేనే రాజమౌళి వాళ్ళని ఎంపిక చేస్తారనే వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే కనీసం 6 నెలలు నటీనటుల ఎంపిక కోసం కసరత్తు జరిగే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది. మరోవైపు సినిమా కోసం సెట్స్ వర్క్లను కూడా మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి రాజమౌళి సినిమాలు ఎక్కువగా సెట్స్లోనే జరుగుతూ ఉంటాయి. మరి దాన్ని బట్టి చూస్తుంటే ఈసారి కాస్త భిన్నంగా అవుట్డోర్లో షూటింగ్ ఎక్కువ మొత్తంలో జరుగుతుందని తెలుస్తుంది. అయితే కొంతలో కొంత సెట్స్లో షూటింగ్ చేసే అవకాశం ఉంది కనుక అందుకోసం సెట్స్ నిర్మాణం మొదలు పెట్టారని చెప్పుకొస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో అడ్వెంచర్ మూవీగా ఈ సినిమాని జక్కన్న తెరకెక్కించబోతున్నాడట. మరి జక్కన్కి గొప్ప సిక్కు వచ్చి పడింది. కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. మరి జక్కన్న కల్కి మూవీని మించి ఎటువంటి అద్భుతాలను సృష్టిస్తాడో వేచి చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.